శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లో జరిగిన పరిణామాలను చూస్తే ప్రజల్ని అధికార పక్షాలు కానీ ఏ పార్టీ కానీ పట్టించుకోవట్లేదన్న బాధతో ఉక్రోషంతో తిరగబడ్డారు. అంత చిన్న చిన్న దేశాల్లోనే అంత ఘోరంగా ఉంది. మరి ఇంత పెద్ద దేశాలు చైనా, భారత్ ఇటువంటి దేశాల్లో కోపం, సహనం ఎవరికన్నా ఉంటుందండి. ఆ సహనాన్ని కూడా పట్టించుకోకపోతే ప్రజలు శాంతియుతంగా చేస్తారు. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పద్ధతి. ఇప్పటికన్నా పాలకులు ఎంతసేపు ప్రతిపక్షాలు డబ్బు సంపాదన ధ్యేయంగా చూస్తే ప్రజలు కూడా నేపాల్లో చేసిన పని చేస్తారు. అది ప్రజాస్వామ్యానికి కరెక్ట్ కాదు. అక్కడ తెగింపు ఒక నేపాల్ ప్రధాని భార్య చనిపోవడానికి కారణమైంది. ఏమనుకుంటున్నారంటే పబ్లిక్ కూడా ఇవాళ ఒక్కొక్కడు సంపాదన మాత్రం బాగా సంపాదించుకుంటున్నాడు. ప్రతి ఒక్కడు సంపాదించుకునేవాడే. మనం లేనోడు లేనట్టు ఉంటున్నాడు, ఉన్నాడేమో ఉన్నట్టు ఉంటున్నాడు. దీనికి ప్రతిపక్షాలైనా అధికార పక్షాలైనా కరెక్ట్గా ఆలోచించి ఈ అవినీతి మీద దృష్టి పెట్టాలా. నిరుద్యోగ వ్యవస్థని మళ్ళీ అన్ని రంగాలని ప్రోత్సహించుంటే, ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఇచ్చుంటే ఈ అసంతృప్తులు ఉండవు. కేంద్రంలోనూ అధికారంలోనూ మేమే ఉండాలి అని ఒకవైపు ఏమో నిర్లక్ష్య ధోరణి, ఒక రాష్ట్రంలో వేరే పార్టీ ఉందని, ఇంకో దాంట్లో వేరే పార్టీ ఉందని, ఓట్లు వేయలేదని అలా చేయడం రాంగ్. ప్రజలు ఏ పార్టీ వాళ్ళైనా ప్రజలే. నేను ఆ పార్టీ ఉన్నాడికి నేనేమను, ఈ పార్టీ నాకు ఓటు వేయలేదని నేనేమను అంటే అందరు మిమ్మల్ని చూసే ఇచ్చారా? ఓటు వేసేది మార్పు కోసం చేశారు. మార్పు కోసం చేసినప్పుడు వాళ్ళు వేరే వాళ్ళకి అభిమానం ఉండే వేసుకున్నారు. వాళ్ళకి ఇవ్వను నేనంటే ఒక తండ్రికి ఇద్దరు ఉన్నారనుకోండి, కొడుకులో ఒకడు చిన్నాడు తప్పు చేశాడు,